హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బిఎస్జీ స్పోర్ట్. ఈరోజు వీడియోలో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ 11 తెలుసుకుందాం. వీడియోలోకి పోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను స్పోర్ట్స్ అప్డేట్స్ పైన ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఢిల్లీ ఓపెనర్స్ని వస్తే జేక్ ఫ్రేజర్ మెగ్రక్ అండ్ కేఎల్ రాహుల్ సూపర్ డూపర్ కాంబినేషన్. ఒక సైడ్ క్లాస్ బ్యాట్స్మెన్, ఒక సైడ్ డిస్ట్రాక్షన్. సో డీసీ ఓపెనింగ్ అయితే బ్లాక్ బస్టర్ హిట్. నెక్స్ట్ నంబర్ 3లో అభిషేక్ పొరెల్ లాస్ట్ ఇయర్ అంత కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయలేదు, కానీ టాలెంటెడ్ బ్యాట్స్మెన్. సో నంబర్ 3లో అభిషేక్ పొరెల్. అండ్ నెక్స్ట్ నంబర్ 4లో హ్యారీ బ్రూక్ ఇంగ్లాండ్కి ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అండ్ ఐపీఎల్లో ఒక సెంచరీ ఉంది. మిడిల్ ఆర్డర్లో స్టెబిలిటీని యాడ్ చేస్తాడు. సో నంబర్ 4లో హ్యారీ బ్రూక్. నెక్స్ట్ నంబర్ 5లో ట్రిస్టన్ స్టబ్స్ చాలా డేంజరస్ ప్లేయర్. సెట్ అయితే మ్యాచ్ ఫినిష్ చేసే పోతాడు. లాస్ట్ ఇయర్ కూడా సూపర్గా పర్ఫామ్ చేసిండు. సో నంబర్ 5లో ట్రిస్టన్ స్టబ్స్. నెక్స్ట్ నంబర్ 6లో అశుతోష్ శర్మ. ఈ ప్లేయర్ గురించి చెప్పనవసరం లేదు. లాస్ట్ ఇయర్ పంజాబ్కి ఎన్నో మ్యాచెస్ ఫినిష్ చేసి గెలిపించిండు. డేంజరస్ హిట్టర్. సో అశుతోష్ శర్మ ఎట్ నంబర్ 6. నెక్స్ట్ నంబర్ 7లో అక్షర్ పటేల్ ద మెయిన్ ప్లేయర్ ఆఫ్ డీసీ. ఇంపార్టెంట్ ఆల్రౌండర్ విత్ ద బాల్ విత్ ద బ్యాట్, మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్. సో అక్షర్ పటేల్ ఎట్ నంబర్ 7. నెక్స్ట్ నంబర్ 8లో మిచెల్ స్టార్క్. ప్రజెంట్ వరల్డ్ క్రికెట్లో లెజెండరీ బౌలర్. కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా సరే పక్కా వికెట్ టేకర్, స్పెషల్గా పవర్ ప్లేలో అండ్ డెత్ ఓవర్స్లో. సో నంబర్ 8లో మిచెల్ స్టార్క్. నెక్స్ట్ నంబర్ 9లో కుల్దీప్ యాదవ్. చైనామెన్ బౌలర్, ఎక్స్పీరియన్స్డ్ స్పిన్నర్ ఇన్ ఐపీఎల్, మిస్టరీ స్పిన్నర్, పక్కా వికెట్ టేకర్. సో నంబర్ 9లో కుల్దీప్ యాదవ్. నెక్స్ట్ నంబర్ 10లో ముఖేష్ కుమార్. డెత్ ఓవర్ స్పెషలిస్ట్, మిడిల్ ఓవర్స్ నుంచి ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు. సో నెక్స్ట్ నంబర్ 11లో నటరాజన్, యార్కర్ స్పెషలిస్ట్, పవర్ ప్లేలో అండ్ డెత్ ఓవర్స్లో వికెట్ టేకింగ్ బౌలర్, ఎకనామీ మెయింటైన్ చేస్తాడు. సో నంబర్ 11లో యార్కర్ నట్టు. అండ్ నెక్స్ట్ ఇంపాక్ట్ ప్లేయర్గా ముఖేష్ కుమార్ ప్లేస్లో సమీర్ రిజ్వీ వస్తాడు. దీంట్లో అయితే ఎట్లాంటి డౌట్ లేదు. సమీర్ రిజ్వీ కూడా మంచి హిట్టర్. రీసెంట్గానే డబుల్ సెంచరీ స్కోర్ చేసిండు విజయ్ హజారే ట్రోఫీలో. సో ఇది ఫ్రెండ్స్ డీసీ స్ట్రాంగ్ ప్లేయింగ్ 11. ఈసారి డీసీ కూడా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో మీరు డీసీ ప్లేయింగ్ 11 ఎట్లుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ కేకేఆర్ ప్లేయింగ్ 11 తెలుసుకుందాం. ఓపెనర్స్గా క్వింటన్ డికాక్ అండ్ వెంకటేష్ అయ్యర్, ఇద్దరు ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ అండ్ మ్యాచ్ విన్నర్స్. అండ్ వెంకటేష్ అయ్యర్ని కేకేఆర్ 23 crores తీసుకుంది. సో లెట్స్ సీ ఈసారి అయ్యర్ ఎట్లా పర్ఫామ్ చేస్తాడో. నెక్స్ట్ నంబర్ 3లో అజింక్య రహానే ప్రజెంట్ పిచ్చ ఫామ్లో ఉండు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైయెస్ట్ రన్ స్కోరర్. సో నంబర్ 3లో అజింక్య రహానే. నెక్స్ట్ నంబర్ 4లో రఘువంశీ ముంబై నుంచి ఆడతాడు డొమెస్టిక్లో. ఆల్రెడీ లాస్ట్ ఇయర్లో తన బ్యాటింగ్ గ్లిమ్స్ చూపించిండు. ఈసారి ఎట్లా ఆడతాడో చూద్దాం. నెక్స్ట్ నంబర్ 5లో రమన్దీప్ సింగ్, హార్డ్ హిట్టర్, గన్ ఫీల్డర్, ఆల్రెడీ ప్రూవెన్ ప్లేయర్. సో నంబర్ 5లో రమన్దీప్ సింగ్ ఆడతాడు కేకేఆర్కి. నెక్స్ట్ నంబర్ 6లో ఆండ్రూ రసెల్. ఈ ప్లేయర్కి ఇంట్రడక్షన్ అవసరం లేదు. రసెల్ ద మసల్. ఒక్కసారి రసెల్ ఫిక్స్ అయితే టార్గెట్ని ఈజీగా ఫినిష్ చేస్తాడు. అట్లాంటి బ్యాట్స్మెన్. సో నంబర్ 6లో ఆండ్రూ రసెల్. నెక్స్ట్ నంబర్ 7లో కరెంట్లీ ద బెస్ట్ ఫినిషర్ ఫర్ ఇండియా రింగుకి స్పెషల్ ఎబిలిటీ ఉంది. మ్యాచెస్ని లాస్ట్ వరకు తీసుకొని ఫినిష్ చేస్తాడు. సో నంబర్ 7లో రింకు. నెక్స్ట్ నంబర్ 8లో సునీల్ నారాయణ్. ఈయన ఒక రకం, ఒక్కసారి బౌలింగ్ రూపం ఎత్తుతాడు, ఒకసారి బ్యాటింగ్ రూపం ఎత్తుతాడు. సో నంబర్ 8లో సునీల్ నారాయణ్. నెక్స్ట్ నంబర్ 9లో హర్షిత్ రాణా, ఆల్రెడీ ప్రూవెన్ ఫాస్ట్ బౌలర్. లాస్ట్ ఇయర్ మస్తు ఆడిండు కేకేఆర్కి, కరెంట్లీ ఇండియాకి కూడా ఆడుతుండు. సో నంబర్ 9లో హర్షిత్ రాణా. నెక్స్ట్ నంబర్ 10లో వరుణ్ చక్రవర్తి, ద మిస్టరీ స్పిన్నర్, పక్కా వికెట్ టేకర్, గేమ్ చేంజింగ్ బౌలర్ స్పిన్ పిచ్చెస్లో. సో వరుణ్ చక్రవర్తి ఎట్ నంబర్ 10. నెక్స్ట్ నంబర్ 11లో ఆండ్రిష్ నాకియా కూడా ఎక్స్పీరియన్స్డ్ పేసర్, డెత్ ఓవర్స్లో వికెట్స్ తీస్తాడు అండ్ 145+ బౌలింగ్ చేస్తాడు. సో నంబర్ 11లో ఆండ్రిష్ నాకియా. నెక్స్ట్ ఇంపాక్ట్ ప్లేయర్గా కేకేఆర్కి ఫాస్ట్ బౌలింగ్ పిచ్ అయితే వైభవ్ అరోరా వస్తాడు. ఒకవేళ స్పిన్ బౌలింగ్ పిచ్ అయితే మయాంక్ మార్కండే వస్తాడు. సో ఇది ఫ్రెండ్స్ కేకేఆర్ స్ట్రాంగ్ ప్లేయింగ్ 11. చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. ఈ టీం పక్కా ఈసారి కూడా ప్లే ఆఫ్స్ పోతుంది అనుకుంటున్నాను నేనైతే. మీరు టీం ఎట్లుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.